హలో అండి. నమస్తే. అందరూ బాగున్నారా? సండే వచ్చింది. ఏం స్పెషల్ చేశారు ఈరోజు? కామెంట్ చేయండి, చూస్తాను. నేనైతే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. న్యూజిలాండ్లో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేస్ అయిపోయింది అది. అదేంటంటే లైబ్రరీ అండి. మా పిల్లల కోసం కొన్ని బుక్స్ తీసుకుందామని లైబ్రరీకి వెళ్తున్నాను. మరి న్యూజిలాండ్లో లైబ్రరీ ఎలా ఉంటుందో, అసలు ఇక్కడ బుక్స్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటో, కొన్ని విషయాలు, అది నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఏంటక్క సండే కదా సినిమాకి తీసుకెళ్లకుండా లైబ్రరీకి తీసుకెళ్తున్నావేంటి అని విసుక్కోకుండా ఇక్కడ లైబ్రరీస్ ఎలా ఉంటాయో కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దాము. నేను న్యూజిలాండ్ వచ్చిన తర్వాత లైబ్రరీకి చాలా సార్లు వెళ్ళాను. అలా నాకు కూడా తెలియకుండా కొంచెం అలవాటు అయిపోయింది ఆ ప్లేస్ నాకు. నేను న్యూజిలాండ్ లో తౌరంగా అనే లొకేషన్ లో ఉంటాను. ఈ తౌరంగాలో ఉన్న లైబ్రరీస్ 150 ఇయర్స్ నుంచి ఉన్నాయి. ఈ లైబ్రరీస్ అన్ని కూడా కలిపి ఒక పెద్ద నెట్వర్క్ అన్నమాట. ఈ తౌరంగాలో అయితే 4 బ్రాంచ్లు ఉంటాయి. ఆ 4 ఎక్కడుంటాయంటే, ఒకటేమో గ్రీటన్ అనే లొకేషన్ లో ఉంటది, ఇంకొకటి పాపమోవా అనే లొకేషన్ లో ఉంటది. అదిగోండి చూడండి, పోస్ట్ ఆఫీస్. ఇది న్యూజిలాండ్ లో పోస్ట్ ఆఫీస్ ఎలా ఉంటది, దాని ముందు నుంచే వెళ్తున్నాము. ఇంకో లైబ్రరీ ఏమో మౌంట్ మంగనోయి అనే లొకేషన్ లో ఉంటది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అదే మెయిన్ లైబ్రరీ అన్నమాట. అది విలో స్ట్రీట్ లో ఉంటది. ఈ విలో స్ట్రీట్ ని హార్ట్ ఆఫ్ ద సిటీ అంటారు. ఇప్పుడు మనం వెళ్ళబోయే లైబ్రరీ హార్బర్ కి దగ్గరలో ఉంటది. దీన్ని డౌన్ టౌన్ అంటారండి. ఈ ప్లేస్ చాలా బిజీగా ఉంటది. ఇక్కడ ఎక్కువగా రెస్టారెంట్లు, కాఫీ షాపులు అన్ని ఉంటాయి. న్యూజిలాండ్ లో పీపుల్ ఎక్కువగా బుక్స్ చదువుతారండి. నిజానికి అది చాలా మంచి హ్యాబిట్. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఇంకా మైండ్ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటది. అది మనం చదివే బుక్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది అనుకోండి. ఇక్కడ లైబ్రరీలో ఇంటర్నేషనల్ లెవెల్లో బుక్స్ ఉంటాయి. నిజానికి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ బోల్డ్ అంత నాలెడ్జ్ ని గెయిన్ చేయొచ్చు. ఇదిగోండి లైబ్రరీ దగ్గరకు వచ్చాము, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము. మన బుడ్డోళ్ళు ఇద్దరిని కూడా తీసుకుని వచ్చాను, ఎందుకంటే వాళ్ళకే కదా బుక్స్. ఇదిగోండి ఇది ఒక బ్రాంచ్ అన్నమాట. తౌరంగా లైబ్రరీ అని ఉంది బోర్డు. దీనికి ఆపోజిట్ లోని హార్ట్ ల్యాండ్ అని ఉంటది అన్నమాట ఈ బ్రాంచ్. సో లైబ్రరీకి ఇదన్నమాట ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఈ లైబ్రరీలో అప్పుడప్పుడు ఈవెంట్స్ కూడా జరుగుతాయి. కిడ్స్ అందరికి కూడా మంచి ప్లేస్ ఇది. ఈ బయట చూసారు ఒక పెద్ద రాయి ఉంది. ఇది కివీ కల్చర్ ని రిప్రజెంట్ చేసే రాయి అన్నమాట. దీన్ని కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే మీకు ఇదే షేప్ లో ఉన్న బొమ్మలు ఎక్కువగా న్యూజిలాండ్ లో కనిపిస్తాయి. వీలైతే నేను చూపిస్తాను మీకు ఫ్యూచర్ లో. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. ఇదే అన్నమాట ఎంట్రన్స్. నాకైతే ఒక షాపింగ్ మాల్ లోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. నేను ఇంతకు ముందు కూడా లైబ్రరీ టూర్ చేశాను, వీడియో కూడా పెట్టాను, అందులో కొన్ని కవర్ చేశాను. మన బుడ్డోళ్ళు ఇద్దరు చాలా ఫాస్ట్ గా ఎక్సైటెడ్ గా వెళ్ళిపోతున్నారు. బుక్స్ అన్ని కెలికికుండా ఉంటే చాలు నాకు. అసలే లైబ్రరీ సైలెంట్ గా ఉండాలి. ఈ సైడ్ రిసెప్షన్ ఉంటది. కొత్తగా లైబ్రరీని విజిట్ చేసిన వాళ్ళు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ప్రాసెస్ ఏంటో కనుక్కుంటారు. బట్ నేను చాలా సార్లు వచ్చాను కాబట్టి రిసెప్షన్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఇదిగోండి ఇక్కడ ఒక టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ మీద చిన్నపిల్లలు కూర్చొని బొమ్మలు వేసుకోవడానికి చాలా రకాల స్కెచ్లు, కలర్ పెన్సిల్స్, క్రేయాన్స్, బుక్స్, డ్రాయింగ్ షీట్స్ అన్ని ఉంటాయి. ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చొని ఇష్టం వచ్చినట్టు బొమ్మలు వేసుకోవచ్చు. ఇలాంటివి ఉంటేనే కదా చిన్నపిల్లలు ఇక్కడ వచ్చి కూర్చొని డ్రాయింగ్ వేయడానికి ఇష్టపడతారు. అలానే స్లోగా లైబ్రరీకి రావడం అలవాటు చేసుకుంటారు. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాయింగ్ దగ్గర కూర్చోబెట్టేసి వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్ని వాళ్ళు వెతుక్కుంటారు. ఇక్కడ ఆల్రెడీ టేబుల్ మీద ఒక పెద్ద షీట్ పెట్టారండి. ఇంకా ఈ షీట్ మీద మన ఇష్టం వచ్చిన బొమ్మలు వేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ వీళ్ళిద్దరు బొమ్మలు స్టార్ట్ చేస్తారు. ఈ రిసెప్షన్ కి దగ్గరలోనే 2 ర్యాక్స్ లాగా ఉంటాయి. మనం బుక్స్ రిటర్న్ చేసినప్పుడు తీసుకొచ్చి ఆ ర్యాక్స్ లో పెట్టేస్తే సరిపోద్ది అనమాట. ఎవరికి చెప్పక్కర్లేదు. ఆ తర్వాత ఆ ర్యాక్స్ నుంచి వాళ్ళే సర్దుకుంటారు, ఎక్కడ కావాల్సిన అక్కడ పెట్టుకుంటారు. బాగా ఓల్డ్ పీపుల్ కూడా బుక్స్ బాగా చదువుతారు. పిల్లలు డ్రాయింగ్ అయిపోయింది, ఇప్పుడు ఒకసారి లైబ్రరీ ఎలా చూసుకుని వద్దాము. మనకు టైం ఉండాలి, కానీ మంచి బుక్ ని సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇక్కడ. ఇంకొకటి మర్చిపోయాను, ఇక్కడ బుక్సే కాదు మ్యాగజైన్స్ ఉంటాయి, డివిడీస్ ఉంటాయి, ఈ బుక్స్ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది ఇంటికి తీసుకెళ్లొచ్చు. హ్యూజ్ కలెక్షన్ ఉంటది. కిడ్స్ కి కూడా బాగా యూజ్ఫుల్ అయ్యే బుక్స్ ఉంటాయి. అంటే ఫన్ స్టోరీస్, ఫన్ సెషన్స్ ఉంటాయి, ఫన్ యాక్టివిటీస్ ఉంటాయి. ఏదైనా యాక్టివిటీ ఉంటే ముందుగా మనకు మెయిల్ వస్తుంది. మనకి ఇంట్రెస్ట్ ఉంటే పిల్లల్ని తీసుకుని వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అంతా ఫ్రీ అండి, ఎక్కడ కూడా మనీ ఛార్జ్ చేయరు. ఇక్కడే కూర్చొని చదువుకోవాలంటే టేబుల్స్, చైర్స్ ఉంటాయి. కొన్ని స్టడీ రూమ్స్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడైతే చూసారు కదా ఇలా చక్రం లాగా ఉంది, లైట్ కూడా ఉంది. ఇందులో కూర్చొని చక్కగా చదువుకోవచ్చు. ఇది ఒక మంచి ప్లేస్ అండి చదువుకోవడానికి అండ్ రిలాక్స్ అవ్వడానికి. వర్క్ షాప్స్ జరుగుతూ ఉంటాయి, బుక్ క్లబ్స్ జరుగుతుంటాయి, ఆథర్ టాక్స్ జరుగుతుంటాయి. ఇలాంటి చాలా రకాల యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి బుక్స్ ఇంటికి తీసుకెళ్లాలంటే లైబ్రరీ కార్డ్ ఒకటి ఉంటది, అది తీసుకోవాలి. ఆ కార్డు కోసం మన వీసా డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ మన అడ్రస్ కూడా. నేను ఫస్ట్ టైం విజిట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి బుక్స్ తీసుకెళ్లాలంటే ప్రాసెస్ ఏంటి అని అడిగాను. నా వీసా డీటెయిల్స్, ఈమెయిల్ ఐడి అండ్ ఫోన్ నెంబరు అండ్ కరెంట్ అడ్రస్ డీటెయిల్స్ తీసుకున్నారు. ఫామ్ ఫిల్ చేసిన తర్వాత సైన్ అప్ అయింది. వెంటనే కార్డు ఇచ్చారు. ఈ కార్డు ఈ లైబ్రరీయే కాదు
ఈ తౌరంగాలో ఉన్న 4 లైబ్రరీస్ అని చెప్పాను కదా, ఏ లైబ్రరీకైనా వర్క్ అవుతుంది. నిజంగా ఇది ఒక మంచి పీస్ఫుల్ ప్లేస్ అండి. మనం కొత్త కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ కిడ్స్ సెక్షన్ అన్నమాట. ఇక్కడ కిడ్స్ కి సంబంధించిన బుక్స్ అన్ని ఉంటాయి. ఇదిగోండి, అప్పుడే మన బుడ్డది ఒక బుక్ సెలెక్ట్ చేసుకుంది, గాడెస్ గర్ల్స్ అంట. అది సెలెక్ట్ చేసుకుందని చెప్పి వెంటనే ఇంటికి తీసుకెళ్ళిపోము, ఒకసారి చెక్ చేస్తాము ఈ బుక్ తనకి కరెక్టా కాదా అని. అప్పుడప్పుడు కిడ్స్ కోసం స్పెషల్ గా కొన్ని యాక్టివిటీస్ పెడతారు. కిడ్స్ కోడింగ్ అని, కిడ్స్ డ్రాయింగ్ అని, రీడింగ్ కాంపిటీషన్, రైటింగ్ కాంపిటీషన్, లేదంటే ఏదైనా ఒక స్టోరీని అప్పటికప్పుడు చదివి కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం. నిజంగా పిల్లలకి అలాంటి యాక్టివిటీస్ బాగా హెల్ప్ అవుతాయండి. ఇక్కడ బుక్సే కాదు, చిన్న పిల్లల కోసం కొన్ని బొమ్మలు కూడా ఉంటాయి. అందుకని పేరెంట్స్ పిల్లల్ని తీసుకుని వచ్చి బొమ్మల దగ్గర వదిలేసి వాళ్ళకి కావాల్సిన బుక్స్ వెతుక్కుంటూ ఉంటారు. మనోడు ఆల్రెడీ వాడికి నచ్చిన బొమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ లైబ్రరీ 1872 ఇయర్ నుంచి ఉందండి. అంటే మోర్ దాన్ 150 ఇయర్స్ నుంచి ఉందన్నమాట. ఈ లైబ్రరీ ఫ్రీ ఈ బుక్స్ ను కూడా ఇస్తుంది. మన ఫోన్ నుంచి డైరెక్ట్ గా యాక్సెస్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక్కడ ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ హ్యాండ్స్ కి రకరకాల పాకెట్స్ ని స్టిక్ చేశారనమాట. ఇంకా పిల్లలు వచ్చి ఈ పాకెట్ లో ఏముందా అని సెట్ చేసుకునే లోపల పేరెంట్స్ వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్ని వెతుక్కుంటారు. మనోడికి ఇంకో బొమ్మ దొరికింది, వదలట్లేదు, అస్సలు రమ్మంటే రావట్లేదు. ఇక్కడ ఇంటర్నేషనల్ లెవెల్లో బుక్స్ ఉంటాయని చెప్పాను కదా, నాకు అలా ఏ బుక్ దొరికిందో మీకు లాస్ట్ లో చూపిస్తాను. పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని నైట్ టైం పడుకోబెట్టేటప్పుడు ఈ కిడ్స్ బుక్స్ ఉంటాయి కదా, అందులో స్టోరీస్ చదివి వాళ్ళకి చెప్తూ ఉంటారు. ఇంకా వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు. అది చాలా మంచి హ్యాబిట్ అండి. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ హ్యాబిట్ నాకు కూడా లేదు, అలవాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇక్కడ ఒక బుక్ ఉంది, గుడ్ నైట్ పీటర్ అని. ఇందులో దీనికి సంబంధించిన కొంత స్టోరీ ఉంటది. పేరెంట్స్ ఈ బుక్ ని చదివి ఇంకొంచెం స్టోరీ యాడ్ చేసి వాళ్ళ పిల్లల మైండ్ సెట్ ని బట్టి వాళ్ళకి ఎలా చెప్తే నచ్చుతుందో అలా క్రియేట్ చేసి చెప్తారనమాట. అప్పుడు పేరెంట్స్ కి కిడ్స్ కి ఒక రకమైన బాండ్ అయితే ఏర్పడుతుంది. అలా కాకుండా మొబైల్ ఇచ్చేసి ఒక రైమ్ పెట్టేసి చూపించిన తర్వాత వాళ్ళని పడుకోబెట్టాం అనుకోండి, ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకున్నట్లయితే ఆ బాండింగ్ అనేది అంత ఉండదు. ఇదిగోండి, మన బుడ్డోడి కోసం ఇంకో బుక్ దొరికింది, బిగ్ డాగ్ అండ్ లిటిల్ డాగ్ అంట. అలానే ఇంకొక నెంబర్ బుక్ దొరికింది, కౌంట్ 1 2 3. సో ఆ 2 బుక్స్ బాబు కోసం తీసుకున్నాను, బిగ్ డాగ్ అండ్ లిటిల్ డాగ్ అండ్ కౌంట్ 1 2 3. ఇదిగోండి, ఈ బుక్ అయితే పాప కోసం తీసుకుంటున్నాను, వేస్ టు వెల్కమ్. అంటే మనం ఇంకొకరిని వెల్కమ్ చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి అని, అంటే షేక్ హ్యాండ్ ఎలా ఇస్తాము, మనల్ని మనం ఇంట్రడ్యూస్ ఎలా చేసుకుంటాము, అంటే మన మాటలు అవతల వాళ్ళకి వెల్కమింగ్ గా ఎలా ఉండాలి అని. సో ఆ బుక్ సెలెక్ట్ చేశాను అనమాట పాప కోసం. ఇక్కడ అప్పుడప్పుడు యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయని చెప్పాను కదా, ఈ రోజు కూడా పిల్లల కోసం ఒక ఫన్ యాక్టివిటీ జరిగింది. ఇప్పుడు చూద్దాము. ఇదిగోండి, ఒక అతను వచ్చి ఒక బాల్ ని ఎలా క్యాచ్ చేస్తారు, అలా క్యాచ్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎలా ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఎలా పెడితే ఆ బాల్ ని మిస్ చేయకుండా క్యాచ్ చేయగలం అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ ఏమో ఒక బాల్ తో చెప్పారు, ఇప్పుడేమో 2 బాల్స్ తో చూపిస్తున్నారు, ఇప్పుడేమో 3 బాల్స్ తో చూపిస్తున్నారు. ఇప్పుడు 4 బాల్స్ అండి. ఇప్పుడు 5 బాల్స్. పిల్లలకి నేర్పిస్తారని చెప్పాను కదా, ఇప్పుడు మన పిల్లలు కూడా వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నారు. అతనిలాగా క్యాచ్ చేయలేకపోవచ్చు, బట్ జస్ట్ ప్రాక్టీస్ చేయొచ్చు అందరూ కూడా. అందరూ తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నారు. సో ఈ యాక్టివిటీ ఏంటంటే ఫన్ గా ఉంటది అండ్ సేమ్ టైం నేర్చుకోవచ్చు. మన బుడ్డోడు కూడా చూసాడు కదా ఆయన ఎలా ఆడారో, సేమ్ అలా ఆడేద్దామని తెగ ఎగరేసేస్తున్నాడు. సో యాక్టివిటీ అయితే అలా అయిందండి. మళ్ళీ బుక్స్ దగ్గరికి వచ్చాము, ఒకసారి లైబ్రరీ మొత్తం అలా రౌండ్ వేసుకుని వచ్చాము. నేనైతే మీకు తక్కువే చూపించాను, ఇది చాలా పెద్ద లైబ్రరీ అండి. ఇంకా లైబ్రరీ అంతా బుక్స్, ఈ ర్యాక్స్ అన్ని ఇలానే ఉంటాయన్నమాట. ఇక్కడ మ్యూజియం లాగా స్కేటింగ్ బోర్డ్స్ పెట్టారు. ఫస్ట్ స్కేట్ బోర్డ్ ని ఎలా రీఅసెంబుల్ చేశారో చెప్తున్నారు. మనకు అసలు తెలియనివి తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. సో అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం కన్నా ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకుంటే మనకు కూడా బాగుంటది. ఇప్పుడు బుక్స్ తీసుకున్నాం కదా, వీటిని ఇంటికి తీసుకెళ్లే ప్రాసెస్ ఏంటో చెప్తాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి. చెక్అవుట్ ప్రాసెస్ అన్నమాట. నేను చెప్పాను కదా మీకు, లైబ్రరీలో ఒక కార్డు ఇస్తారు మెంబర్షిప్ గా అని. ఇక్కడ ఒక సిస్టమ్ ఉంది కదా, ఆ కార్డుని తీసుకొచ్చి ఇక్కడ స్కాన్ చేయాలి. అప్పుడు మనం తీసుకున్న బుక్స్ అన్ని కూడా అక్కడ పెట్టమంటది. అలా ఒకసారి పెట్టేమో లేదో అన్ని స్కాన్ చేసేసుకుంటది. మనం తీసుకున్న బుక్స్ అన్ని లిస్ట్ చూపిస్తుంది. అవి మనకు కరెక్ట్ అనిపిస్తే ఇంకా ఓకే చేసేయడమే. రిసిప్ట్ కావాలని అడుగుతుంది, కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే నో రిసిప్ట్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేసేయచ్చు. సో చెక్అవుట్ అయిపోయింది, ఇంక బుక్స్ తీసుకెళ్లిపోవచ్చు. అలా వెళ్ళిపోతూ ఉంటే సడన్ గా నాకు ఒక బుక్ కనిపించిందండి. బుక్ నేమ్ కూడా నేను చూడలేదు. ఆ బుక్
బుక్ మీద గాంధీ గారు కనిపించారు. వెంటనే ఆ బుక్ దగ్గరికి వెళ్ళి ఏంటా అని చూశాను. ఉమా కృష్ణ స్వామి అని ఉంది. దీని మీద హౌ మోహన్ దాస్ గాంధీ అండ్ మార్టిన్ లూథర్ కింగ్ చేంజ్డ్ ద వరల్డ్ అని ఉంది. అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఈ వరల్డ్ ని ఎలా చేంజ్ చేశారో నాకు తెలుసుకోవాలనిపించింది. ఫస్ట్ పేజ్ చదివాను. ఈ బుక్ మొత్తం నేను చదవగలను అని నాకు అనిపించింది. వెంటనే ఈ బుక్ ఇంకా నా కోసం తీసుకున్నాను. మళ్ళీ దీన్ని సెపరేట్ గా చెక్అవుట్ చేసేసి బుక్ తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాము. న్యూజిలాండ్ లైబ్రరీలో మన గాంధీ గారి బుక్ చూస్తే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మన ఇండియన్స్ తలుచుకుంటే చేయలేనిది ఏది ఉండదండి. మనం ఎవరికంటే తక్కువ కాదు. సో మనకు వీలైనంత వరకు మన హార్డ్ వర్క్ మనం చేసి మనం ఏంటో ప్రూవ్ చేసుకుందాం. ఏ కంట్రీలో అయినా ఎక్కడైనా తగ్గేదేలే అన్నట్టు ఉండాలి మనం. ఈ రోజుకి ఇంతే అండి ఈ వీడియో. ఇంతకీ న్యూజిలాండ్ లో లైబ్రరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సండేని బాగా ఎంజాయ్ చేయండి. ఉంటాను.